స్ఫూర్తి ప్రదాత వీరబ్రహ్మం మాస్టారు యుక్త విచక్షణ జ్ఞానాన్ని సంస్కారాన్ని విద్యార్థులకు పంచుతూ బీసీ ఉద్యోగుల బంగారు భవిష్యత్తు కోసం కలలు గన్న మంచి మనిషి. తన కుటుంబం కన్నా తన సాటి ఉద్యోగుల జీవితాలే తనకు ముఖ్యమని అహోరాత్రులు వారి కోసం తప్పించిన తపస్వి గుత్తుల వీరబ్రహ్మం మాస్టారని ఆలమూరు మండల బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొంతుల లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన గుత్తుల వీరబ్రహ్మం మాస్టార్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సత్కార అభినందన సభా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మండలంలోని ఉద్యోగులందరికీ అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కారం దిశగా ముందడుగు వేసే గుత్తుల వీరబ్రహ్మం మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వీరబ్రహ్మం చూపించిన ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. కుల మతాలకు అతీతంగా అందరితో ఆత్మీయంగా వ్యవహరించే వీరబ్రహ్మం సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరబ్రహ్మంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు బి అప్పాజీ, ఎన్ రామచంద్రరావు, పి సుబ్బరాజు, నర్సాపురం డివైఈఓ డి మురళీ సత్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ దుర్గాప్రసాద్, పెద్దపళ్ళ పిహెచ్సి డాక్టర్ సాయి కిషోర్, ఆలమూరు మండల ఎలక్ట్రికల్ రెవెన్యూ పంచాయతీరాజ్ మెడికల్ కోఆపరేటివ్ సొసైటీ, యూటీఎఫ్, ఎస్టీయు, పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఆలమూరు, కపిలేశ్వరం, మండపేట, రావులపాలెం బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మాది ఆలమూరు మండలం పెరికేది గ్రామం. మేము ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాము. అక్కడి నుంచే మా నాన్నగారు కూడా ఒక ఉద్యమాలతో ప్రారంభించారు. నేను ఈ బీసీ ఉద్యోగుల సంఘంలో స్టార్ట్ అయినప్పటికీ ఈ ఉద్యోగుల సంఘంలో రాకముందు పిఆర్పీ సంఘంలో ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాము. నాకు అనేక సార్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వచ్చింది, కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా వచ్చినా కానీ ఆ ఉపాధ్యాయ సంఘం తీసుకుంటే ఉపాధ్యాయులకు ఉపయోగపడతారని ఎప్పుడైతే ఈ బీసీ అప్లైజేషన్ తీసుకోవడం 144 డిపార్ట్మెంట్లు కూడా 140 సామాజిక వర్గాలతో పరిచయాలు ఉంటాయి. మనకు సాయం చేద్దాం ఉద్దేశంతో ఈ రోజున ఒక ఎస్టీఓ అయినా, యూడిఎఫ్ అయినా, ఒక ఎన్జిఓ అయినా, లేకపోతే ఒక ఈడెక్స్ అసోసియేషన్, ఒక అసోసియేషన్ లీడర్ ఉంటారు. నేను మాత్రం ఎంటైర్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి 64 మండలాలు, 10 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లో మీకు ఏ పని చెప్పిన 1 అవర్లో మీకు సరిపడతాను. ఇది నాకు మీరు అందరు ఇచ్చిన స్ఫూర్తి, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక ఆలమూరు విలేజ్లో సమానం. అంత నెట్వర్క్ ఏర్పడింది. ఎవరైనా సరే ఒక ఏ డిపార్ట్మెంట్ సరే ఒక ఏరియాస్లో కానీ, అడదగలు కానీ, ఐపాలవరం కానీ, లేదా రామచంద్రపురం కానీ, ఏ మండలంలో సరే సార్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే విదిన్ 1 అవర్లో అన్ని డిపార్ట్మెంట్తో నాకు పరిచయాలు ఏర్పడి అదే నాకు ఈ అసోసియేషన్ జాయిన్ అవ్వడం నాకు గుర్తయింది. అదే ఈ అసోసియేషన్లో పేరు చెప్పి నాకు ఏంటంటే ఒక ఎవరితో నిలబడి సాయం చేయడానికి అసోసియేషన్ ఎన్నుకున్నా కానీ దీంట్లో గుళ్ళకి వెళ్ళినప్పుడు జోడి చేసి లోపలికి వెళ్తాను. అలాగే సేవ చేసేటప్పుడు నేను దైవ సాక్షి చెప్తాను. నాకు బీసీ అనే కాన్సెప్ట్తో నా సేపు ఏ ఉద్యోగం సరే వాళ్ళు సాయం చేసేయండి. ఇందాక బాల్ తయారమ్మ మాట్లాడారు, 7 దస్తులు. ఆయన నా మిత్రుడు. ఆయన్ని నాకు పదవి చేయాలని వీరబ్రహ్మ గారు ఏం కావాలన్నారు, ఎమ్మెల్యే పిఏ కావాలన్నాడు. ఇక్కడ 9 వెంకటేశ్వర దగ్గర పిఏగా జాయిన్ చేశాను. 2 ఇయర్స్ 9 వెంకటేశ్వర పిఏగా చేశారు. ఆయన చౌదరి, నా క్యాస్ట్ ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఈ సభ సాక్షిగా నేను బీసీ సామాజిక వర్గానికి కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా, అన్ని డిపార్ట్మెంట్ కూడా తయారు చేస్తాను. నాకు